ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును అన్నాడు. చూసారా, దేవుడు కాలాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఇది చెడు కాలం. ఇక్కడ ఈరోజు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. అంటే క్రీస్తు వచ్చి సుమారుగా 2026 సంవత్సరాలు అయిందని మనం లెక్క కడుతూ ఉంటాం. క్రీస్తుకు పూర్వంలో దేవుడు చెప్పుతున్న మాట అంటే 2000 సంవత్సరాలు అవతల ఒక 1000 సంవత్సరాలు వేసుకున్న సుమారుగా కనీసం ఒక 3000 సంవత్సరాల క్రింద ఉన్న మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏమన్నా తెలుసా? అప్పటికే దేవుడు ఆ కాలాన్ని ఏమన్నాడు? చెడు కాలం. నాటికే చెడు కాలం అయితే ఈరోజు ఎలా ఉంటుంది చెప్పండి. కనుక చెడు కాలంలో ఉంటున్నటువంటి మనం ఎలా కలిగి ఉండాలట? బుద్ధి కలిగి ఉండాలి. అంటే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడట? ఊరకనే ఉంటాడు. అంటే అరవరు, ఎదురు మాట్లాడరు, మౌనం. ఇదంతా కూడా యేసుక్రీస్తుల వారిలో కనబడుతుంటుంది. ఒక్క మాట ఆయన అన్నాడు, ఆయన తల ఉంచుకొని ఉన్నాడు. శిక్ష పడే టైంలో కూడా నువ్వు చెప్పు, నా మాట వింటే నేను శిక్ష తప్పిస్తాను అని అన్నా కూడా యేసుక్రీస్తుల వారు ఏమన్నాడు? మౌనంగానే కిందికి ఉంచి ఉన్నాడు తల. కనుక మనందరం కూడా బుద్ధిమంతులమై ఉండాలి. కనుక ఇది చెడిపోతున్నటువంటి కాలం. ఈ చెడిపోతున్నటువంటి కాలంలో కొందరినైనా మనం ఏం చేయాలి? కాపాడాలి. ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే కాపాడబడటం. బుద్ధిమంతుడు ఏం చేస్తుంటాడు? పరమునకు పోవు మార్గాన్ని వెతుకుతాడు, అందరినీ దైవ మార్గంలో నడిపిస్తాడు. దాని కొరకు ఈ ప్రయత్నం. కనుక మనందరం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? చెడు కాలంలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? గలతీ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు అట. దుష్టకాలం, చెడు కాలం, అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు కదా అంత్య దినములలో. మనందరం కూడా అంత్య దినాలలో ఉన్నాం. ఈ అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే యేసుక్రీస్తుల వారు పుట్టుకతోనే, యేసుక్రీస్తుల వారు రాకతోనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. మనుషులకు అంత్య దినాల విలువ తెలియదు. ఈ అంత్య దినాలలో మనిషి ఎలా బ్రతకాలో తెలియట్లేదు. కనుక ఇది దుష్టకాలం, ప్రస్తుత దుష్టకాలం. ప్రస్తుతం అన్నాడు కదా, అంటే యేసుక్రీస్తుల వారు వచ్చిన నాటికి ప్రస్తుతం అయిపోయింది కదా, అంటే ప్రజెంట్ అన్నారు. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడు మనం ఏ కాలం అంటే దుష్టకాలం. అంటే దుష్టుడి చేతిలో ఉంది ఈ కాలం. వాడి చేతిలో ఉన్నప్పుడు వాడు ఎలా ఆడుకుంటాడు? వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాడు. కనుక ఈ దుష్టకాలంలో నుండి యేసుక్రీస్తుల వారు ఏం చేయాలని అనుకున్నాడట? మనల్ని చేయాలనుకున్నాడట. ఎంత మంచి ప్రేమ అండి దేవునిది. దేవుని ప్రేమ కనపడుతుంది, యేసుక్రీస్తుల వారి త్యాగం కనపడుతుంది ఇందులో. అంటే ప్రస్తుతం దుష్టకాలంలో నుండి అమ్మో దుష్టుడి చేతిలో ఉంటే, దుష్టుడు ఎక్కడున్నాడు? ప్రస్తుతానికి భూమి మీద తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. దేవుడు వాడికి కొద్దిగా టైం ఇచ్చాడు. ఆ టైంలో తన రాజ్యం ఎక్కువగా కావాలని అందరం తన వలలో వేసుకోవటానికి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇందులో నుంచి దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడట? తప్పించాలనుకున్నాడట. నిజంగా తప్పించబడిన గొర్రెలమేనా కాదా మనం చెప్పండి? దుష్టకాలంలో నుండి విమోచింపవలనని, అంటే మనందరం దుష్టకాలంలో ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. కనుక యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట మనం జాగ్రత్తగా వినాలి. కనుక ఇందుకే చెప్తున్నాను, బుద్ధిమంతులమై ఉండాలి. దుష్టకాలంలో నుండి మనము విమోచింపబడాలి. ఇంకా ఎంతకాలం మనం విమోచింపబడకుండా ఉంటాం? అంటే ఆల్రెడీ మనల్ని విమోచించాడు. ఆయన ప్రాణం పెట్టడం వలన మనకేం కలిగింది? విమోచన, అంటే విడుదలయ్యాం. నేరం చేసిన వ్యక్తిని జైలుకి పంపిస్తారు కదా, ఒక 5 ఏళ్ళు నేరాన్ని బట్టి శిక్ష అమలు చేస్తూ ఉంటారు. యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు, ఉరి శిక్ష వేస్తారు, 6 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, నేరాన్ని బట్టి. ఆ 6 నెలలు అయిందనుకోండి, 6 నెలల తర్వాత అమ్మ ఈరోజు విడుదల అవుతున్నాను అని ఎంత సంతోషం ఉంటుంది.
కానీ ఒకటి చెప్తున్నాను, విడుదలయ్యాడు విడుదలయ్యాడు జైలు నుంచి విడుదలయ్యాడు, కానీ తన మీద ఉన్న ఆ మచ్చ అనేది పోదు. ఎలా పోతుంది? బయటకు వచ్చినా కూడా ఎలా ఉంటాడు? కాకపోతే అక్కడేమో కండిషన్లో ఉన్నాడు, బయటకు వచ్చినేమో స్వేచ్ఛగా ఉన్నాడు. కానీ వచ్చినా కూడా బయట ఎలా చూస్తుంది? బయట ఉన్న ప్రపంచం ఎలా చూస్తుంది చెప్పండి ఒకసారి? వస్తున్నాడండి నేరగాడు అని అంటారా అనరా చెప్పండి? అంటే ఇక తాను ఆ చేసిన నేరం పోవటానికి మరలా ఏం చేయాలి? చెయ్యకుండా ఉండాలి. అంటే మంచి పేరు సంపాదించుకోవటం ఎక్కువ కాలం పడుతుందేమో, కానీ చెడు పేరు తెచ్చుకోవటం క్షణాలలో పని. వచ్చాడు, కానీ నీతిగా నిజాయిగా బ్రతుకుతున్నా కూడా ఏదో ఒక చూస్తూనే ఉంటారు కదా. ఇది లోకం తీరు. కానీ ఈ లోకంలో మనం ఒక నేరస్తులుగా బ్రతుకుతున్నా, పాపంతో బ్రతుకుతున్నా, దేవుడు యేసుక్రీస్తుల వారిని ప్రాణం పెట్టడం వలన కలిగిన రక్షణ ఏదైతే ఉన్నదో అందులో నువ్వు విమోచింపబడితే దేవుడు నిన్ను ఎలా చూస్తాడు? దేవుని బిడ్డగా చూస్తాడు. నేరం చేసిన వాడు బయటికి వచ్చినా నేరస్తుడిగానే ఆలోచిస్తూ ఉంటారు, కానీ పాపముతో బ్రతుకుతున్నా యేసులో మనం రక్షింపబడితే దేవుడు మనల్ని ఎలా చూస్తాడు? దేవుని బిడ్డగా చూస్తాడు. ఇప్పుడు మనందరం కూడా ఒకప్పుడు దుష్టకాలంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఈ పాపంలో నుంచి మనం విడుదల పొందాం కదా. విడుదల పొందిన మనందరం ఇప్పుడు ఎలా ఉన్నాం? దేవుని పిల్లలం. మనందరం దేవుని పిల్లలం. దేవుడు మనకు కలిగిస్తున్నాడు చెప్పండి. కనుక ప్రియమైన దేవుని వలరా, అందుకే దేవుడు చెప్తున్నాడు, దుష్టకాలంలో చెడు కాలంలో మనం ఎలా ప్రవర్తించాలి. ఇది చాలా అవసరం. కొన్ని మాటలు మనం చూద్దాం. దుష్టకాలంలో నుంచి మనల్ని విమోచించిన తర్వాత అంతంలో ఉన్నాం కనుక ఇంకా మనం ఎలాంటి జీవితాన్ని మనం గడపాలి, ఎలా మన జీవితాలను సిద్ధం చేసుకోవాలో కొన్ని మాటలు మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? ఒకప్పుడు చెడు కాలంలో ఉన్నప్పుడు మనం బ్రతికాం. చెడు కాలం అని తెలియలేదు. అది చెడు కాలం మనకు అప్పుడు ఎలా కనపడది? చాలా మంచి కాలంగా కనపడుతుంది. ఇప్పుడు ఇది దుష్టకాలం. ఈ దుష్టకాలం, అమ్మో దుష్టంలో ఉన్నామా, చెడు కాలంలో ఉన్నామా, ఇలా ఉండకూడదు అని ఇప్పుడు మనకు తెలిసింది. దుష్టకాలంలో నుంచి మంచి కాలంలోకి రావాలంటే మధ్యవర్తి అయిన క్రీస్తు ద్వారానే మనం రావాలి. అలా వచ్చాం కదా. వచ్చినటువంటి మనం ఇప్పుడు ఎలా ఉండాలా అని చెప్తున్నాడు మళ్ళా దేవుడు. ఎందుకనంటే ఏ కాలంలో ఉన్న కాలానికి ఏముంది? అంతం ఉంది. అంతమైపోతుంది. అంతమైపోయే లోపు మనం ముందుగా ఏం తెలుసుకున్నాం? విమోచింపబడాలని తెలుసుకున్నాం. వింటున్నారా? చెడు కాలంలో దుష్టకాలంలో ఉన్న మనముకి అంతం వస్తుంది కదా. ఈ అంతం వచ్చే లోపు మనం ఏం కావాలనుకున్నాం? విమోచింపబడాలనుకున్నాం. అందుకే యేసు వచ్చాడు. విమోచింపబడ్డాం, రక్షింపబడ్డాం. రక్షింపబడినటువంటి మనము ఇంక అయిపోయిందా? ఇల్లెలకంగానే పండగ అవుతుందా? ఏమంటే మట్టి కాబట్టి ఫ్రీగా వస్తుంది, కాబట్టి నీళ్ళు కాబట్టి ఫ్రీగా వచ్చినాయి, కాబట్టి మట్టి తెచ్చావు, పేడ తెచ్చావు, నీళ్ళు పోసి చక్కగా ఇల్లు అలికావు, అయిపోయింది. పండగ అంటే ఏంటి? ఉండాలి కదా ఇంట్లో, కొత్త బట్టలు వేసుకోవాలి, ఏమండి కాస్తంత మటన్ చికెన్ తెచ్చుకోవాలి, ఇంట్లో రకరకాలు చేయాలి కదా. అవన్నీ చేస్తే కదా పండగ అయ్యేది. సేమ్ ఇలాగే వచ్చింది, విమోచింపబడ్డాం. కానీ విమోచింపబడినటువంటి మనము ఎలా ఉండాలట? మీరు అన్నాడు. మీరు అంటే మనమే. విమోచింపబడినటువంటి వారులారా, విశ్వాసులారా, మీరందరూ ఎలా ఉండాలట? స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. మన మనసుకి ఇప్పుడు ఏం కలగాలి? మన బుద్ధికి ఏం రావాలి? స్వస్థత రావాలి. ఏమండి శరీరానికి ఆరోగ్యం ఏమంటే రావాలంటే మనం ఏం చేస్తాం? మంచి ఆహారాన్ని తింటాం, పరిశుభ్రమైన ఆహారాన్ని తింటామా? తినవా చెప్పండి? కొట్టుకాడు తీసుకొని వచ్చి వెంటనే కోసుకొని తింటామా? శుభ్రంగా కడిగి వండుకొని తింటాం, ఆరోగ్యంగా ఉంటాం కనుక. మనసు కూడా, మన ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనకేం ఉండాలి? స్వస్థత ఉండాలి. స్వస్థత అంటే ఏంటి? బాగుపడటమా? కాదు. ఈ ఆత్మ దుష్టుని చేతిలో ఉంది, దుష్టకాలంలో ఉంది. నేను చనిపోతే దుష్టుడికి ఏర్పాటు చేయబడినటువంటి నరకం ఏదైతే ఉందో అందులోకి పోతుంది. ఆ నరకంలోకి జారకుండా యేసుక్రీస్తులో నన్ను కాపాడాడు కదా. ఇప్పుడు నేనున్నాను కదా, నేను చనిపోతే నిత్య జీవానికి వెళ్ళిపోతాను. ఇలా కలిగిన వాడు బుద్ధిమంతుడైన వారు ఊరక ఉండి స్వస్థతను ఏర్పాటు చేసుకుంటాడు.
ఈరోజు మనకందరికి ఉందా? తర్వాత ఇంకెలా ఉంటారట, స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉంటారట. ప్రార్థనలు చేయాలట. తండ్రి, దుష్టకాలంలో నన్ను విడిపించావు, నా యందు కనికరం ఉంచావు, నా యందు దయ ఉంచావు, నా మీద ప్రేమ కలిగి ఉన్నావు. ఏ పాపము చేయలేని క్రీస్తును నా కొరకు పాపమునుగా చేసి మా పాపముల కొరకు ఆయనకు శిక్షను విధించావు. నాకు బుద్ధి వచ్చిందయ్యా, ఇక నుంచి నేను బుద్ధిమంతుడిగా ఉంటాను, నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలని మనం ప్రార్థన చేస్తున్నామా? ఆదివారం అండి ప్రార్థన పోదాం. ఆదివారం అంటే ప్రార్థనేనా? మిగతా టైంలో లేదా? ఏమంటే ఆలోచించండి, ఈరోజు ప్రార్థనను ఎంత గలిబిలి చేసేస్తున్నారు. ఆరాధన విధానం లేదు, ఆరాధన పద్ధతి తెలియలేదు, ప్రార్థన ప్రాముఖ్యత లేదు. దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ధన్యత మనకిచ్చినప్పుడు అసలు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం చెప్పండి? ఆహారం ఏమంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పండు పిల్లవాడికి ఇచ్చినప్పుడు వాడు తినకుండా మట్టితో ఆడుతాడు అనుకోండి, బంతిలా. ఒక యాపిల్కాయ ఇచ్చినప్పుడు బంతి ఆడుకున్నట్టుగా క్రికెట్ ఆడుకుంటున్నాడో లేదా మట్టిలో ఆడుతూ ఉంటే నువ్వేమనుకుంటావు? మావాడు ఎంత చక్కగా ఆడుతున్నాడో అని అంటావా? దగ్గరకు ఫస్ట్ ప్రేమగా పిలిచి, ఎందుకంటే గద్దితో రాడుగా, ప్రేమగా పిలిచి ఏం చేస్తావు? చటక్కనేస్తావు ఒకటి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అది చేయట్లే. ఎదురు చూస్తున్నాడు ఆయన, మారుతావేమోనని, ఆలోచిస్తావేమోనని, అంతం వస్తుంది, మీరు సిద్ధపడతారేమోనని. అందుకే మీరందరూ సిద్ధంగా ఉండరు కనుకనే మీకు నేను ఏం సిద్ధం చేశాను? ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించింది అదేనా? అంటే ప్రార్థనకు వెళితే మనకేమొస్తుంది? అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి పోతే ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుంది, డాక్టర్ గారు చూడటం వల్ల, ఇంజెక్షన్స్ వేయటం వల్ల, మందులు వాడటం వల్ల. ఇప్పుడు హాస్పిటల్ ఏది? అది సంఘమే కదా. ఇందులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యకరమైనటువంటి బోధలో మనం ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన వాక్యం బోధలో ఉన్నప్పుడు మాత్రమే మనకు స్వస్థత వస్తుంది. ఆరోగ్యం కలిగిన వాక్యం లేని చోట మనం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా రోగం పోదు. మీరు ఆలోచించండి, ఇంకా కొద్దిగా లోతుల్లోకి వెళితే ఇంకా బాగోదు. కనుక ప్రియమైన దేవుని వరలారా, ప్రార్థనలు చేయడానికి మేలుకవుగా ఉండండి. కానీ మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటాం? ఏమండి, ఒకసారి ఆలోచించండి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుకోవటం. దేవుడితో ఏం మాట్లాడతావు? నీకు ఇచ్చిన అవకాశం, ఒక సీఎంతో మాట్లాడాలన్న అవకాశం ఇచ్చిన అనుకోండి, ఎంత టైం ఇస్తారు? నీవు ఒక సీఎంతో మాట్లాడాలంటే నీకు టైం ఎంత ఇస్తారు? గంట ఇస్తారా? 5 నిమిషాలు ఎక్కువే, 2 నిమిషాలే అంటారు. 2-3 నిమిషాలలో క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడటానికి ఏం మాట్లాడతామండి? అంత అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నీకు నిమిషాలు ఏం పెట్టలే. నిమిషాలు ఏం పెట్టండి, మనం పెట్టుకున్నాం. 8 గంటల నుంచి 9 గంటల వరకు మనం పెట్టుకున్నదే. అవునా కాదా చెప్పండి? ఈ గంట సేపు కూడా మన ప్రార్థనలో కేవలం ప్రార్థన చేస్తామా? ప్రార్థన అంటే కేవలం దేవుడితో మాట్లాడుకోవటమే. మనం చేసే ప్రతి పనిలో అది ఆరాధన కిందికి వచ్చేస్తుంది. కనుక దుష్టకాలంలో నుంచి రక్షింపబడిన నీవు అంతం వస్తుందని తెలిసిన తర్వాత మీ మనసులను ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోండి. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. తర్వాత ప్రార్థనలకు ఎప్పుడు కూడా మానకండి అన్నాడు. ఇంకేమన్నాడు? ఇందాక మనం లేఖన భాగం ఏం చదువుకున్నాం? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు రాక సమీపము అయి ఉన్నది, త్వరగా వస్తున్నాడు అంటున్నాడు ఆయన. సమీపం అంటే ఎంత ఉందట? సమీపం అంటే ఎంత? నియర్, చాలా దగ్గరగా ఉన్నాడట. ప్రమాదం దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఎంత భయం కావాలండి? ఎవరైనా భయపడినట్టు కనపడతారా సమాజంలో? భయం అనేది సమాజంలో ఉందా? పోనీ భయం అనేది మనకేమైనా ఉందా? నాకు భయం ఉందన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, నిజం చెప్పండి. లేకపోతే దేవుడు భయం కలిగిస్తాడు. సహజంగా మనం ఆలోచించుకుందాం. ఎవరు సమీపంగా ఉందట. దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? కరోనా వైరస్ కంటే ఎక్కువ వైరస్ వస్తుందట ఇప్పుడు. కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వైరస్ రాబోతుంది. దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం పోవచ్చు, తప్పేం లేదు. పోయినా దేవుని చెంతకే వెళ్తాం. అంత నమ్మకంతో మనం బ్రతకాలి. అలా ఉండాలి మనం. దేవుడు మనల్ని కాపాడొచ్చు. దేవుడు ఏమంటే ఈ లోకానికి మాదిరిగా ఉంచొచ్చు. చనిపోయారనంటే మాదిరిగా ఉంటామని, బ్రతికిస్తున్నాడు అంటే ఇంక కొంతమందిని బ్రతికించాలని దేవుని చిత్తం అది. కనుక ఏమంటున్నాడు? మీ హృదయములను స్థిరపరచుకోనండి, సిద్ధం చేసుకోండి అన్నాడు. సిద్ధంగా ఉన్నామా మన హృదయాలు? మన హృదయంలో ఏముండాలి? ఏమంటే ఇంకా మన హృదయంలో పాపమే ఉంది. దేవుని వాక్యానికి చోటు లేదు. హృదయానికి పాపం పోవాలంటే హృదయానికి ఏం అవసరం? 119వ కీర్తనలో అంటాడు, 2వ వచనంలో 3వ వచనంలో, దేవా నేను పాపము చేయకుండా ఉండునట్లు
నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే మనం మనం ఏం ఉంచుకోవాలి మన మనసులో? మన హృదయంలో ఏముండాలి ఎప్పుడు? వాక్యం. అంటే మన హృదయంలో వాక్యం ఉంటే మనకు స్వస్థత. మన హృదయంలో వాక్యం ఉంటే ప్రాధాన్యత ప్రార్థనకి ఇస్తావు. మన హృదయంలో వాక్యం ఉంటే మనము దేవుని రాక అంతంగా సిద్ధంగా ఉంది కనుక మనం ఎప్పుడొచ్చినా పర్వాలేదులే అని ఆలోచిస్తావు. ఈ హృదయంలో వాక్యమే లేదనుకోండి, నాకు అప్పుడే రావాలా, మేమే ఉన్నామా, ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. అలా ఉండకూడదు మనం. కనుక మన హృదయాలను సిద్ధం చేసుకుంటున్నాడు. హృదయాలను ఎందుకు సిద్ధం చేసుకోమన్నాడు అనేది ప్రశ్న. ఇక హృదయానికి సిద్ధం అవసరమా? అవసరమే. వాక్యం అవసరమై ఉన్న ఈ హృదయానికి ఈ లోకం ఏ విషయంలో సిద్ధంగా ఉందో మీరు ఒకసారి చూస్తారా? లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి, 34వ వచనం. ఎందుకు సిద్ధం చేసుకోమంటున్నాడో అంటే సిద్ధం చేసుకోవట్లేదు కనుక. ఏ విషయంలో సిద్ధం చేసుకుంటున్నారు? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను చాలా మందంగా ఉందేమో. మన హృదయాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి చూసుకోండి అంటున్నాడు. ఏమంటే ఎంత మంచి మాట చెప్పాడండి. ఈ మాట చెప్పింది ఎవరండి? యేసుక్రీస్తుల వారండి. చెప్పరా మీరు? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్తున్నాడు? మనకే. ఏమని చెప్తున్నాడు? చదవమ్మా. మీ హృదయములు. అప్పుడు మీ అన్నప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు అని మాట్లాడాలి నేను. మనం మాట్లాడేటప్పుడు నాకు నేను అనుకోవాలి. ఇప్పుడు మీరేమనుకోవాలి? నా హృదయము అని మీరు అనుకోండి. మనసులో అనుకుంటున్నారా? అనుకోండి, లేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలన. ఈ మూడిట్లలో దేనికి ఎక్కువగా ఉంటుంది మన హృదయం? ఈ మూడిట్లలో లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఒకటే ఉందన్నది కదా, నాకు 3 ఉన్నాయి అనే వాళ్ళు ఉంటారు. తిండి, తర్వాత మత్తు, తర్వాత బాధలు. ఐహిక విచారములు అన్నాడు కదా. ఏమండి మనకు లేస్తేనండి ఎన్ని బాధలతో ఉంటామో, ఎన్ని అనుమానాలతో ఉంటామో. ఎప్పుడు ఏ విషయంలోనైనా విచారాలే. ఏ రోజైనా మనం కలగలగా ఉంటామా? ఏమంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనిషి చనిపోయినప్పుడు కలగా ఉంటాడేమో అని. ఎందుకంటే నవ్వుతూ ముఖం ఉంటుంది కదా. కానీ ఆ ముఖాన్ని ఎప్పుడు మనం చూసుకోం కదా, అద్దం పెట్టినా కనపడదు. మరి బ్రతుకున్నప్పుడు దేవుడు ఎంత మంచి సంగతులు మనకు బోధిస్తున్నాడో ఇందులో మనకున్న ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రార్థన మనకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు మీరు? నిజంగా మన జీవితంలో ఎప్పుడు ఆనందం దొరుకుతుంది? మన జీవితానికి హృదయంలో వాక్యం ఉన్నప్పుడు. మరి వాక్యం వద్దా? ఒకసారి మీరు ఆలోచించి, వాక్యం కావాలి. అందుకే చాలా ఈ లోకం చూడండి, ఎక్కడ చూసినా తిండి 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 తిండి. ఏమంటే ఈ మధ్యకాలంలో 60 ఏళ్ళ ముసలివాడు కూడా తింటూ ఎముక గొంతులో ఇరుక్కొని చచ్చిపోయాడు. 60 ఏళ్ళోడికి కూడా తిండి మరి కావాలి కదా. మొక్క అంటే ఆగడండి సహజంగా. ఈరోజు ఎక్కువగా చూడండి, ఎన్ని దావాలు, ఎన్ని హోటల్స్. అంటే అవి పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? తినేవాళ్ళు సంఖ్య పెరుగుతుంది. పోలీస్ స్టేషన్లో ఏం పెరుగుతాయి? నేరాలు పెరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి లోకంలో ఏం పెరుగుతున్నాయి? షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి, హోటల్స్ పెరుగుతున్నాయి. కారణం ఏంటి? తినేవాళ్ళ సంఖ్య కూడా. అంటే దేవుడు దాన్ని ఏం చెప్తున్నాడు? అందుకే తిండి ఎక్కువగా ఉండాలి, తినాలని అనుకుంటున్నావు, అయితే నీ గొంతుకు ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకో. గొంతు దగ్గర కత్తి పెట్టుకుంటే భయం అవుతుంది అని అర్థం. కంట్రోల్ చేసుకోమంటున్నాడు. ఎందుకనంటే అవసరమైతే తినేదానికోసమైనా మనం ఏమంటాం? ప్రార్థన మానేస్తాం. మీకు చెప్పాను అనుకుంటాను, పోయిన వారం గతంలో చెప్పాను. ఆరాధనకు వెళ్ళాను, రాలేదు. ఎందుకనంటే మాయదారి చేపలాట. నిజమండి. అంటే చూడండి ఎలా అయిపోయింది పరిస్థితి. దేవుడు కలగజేయాలి, నీకు ఆహారంగా మలచాలి, మళ్ళీ అవి మాయదారి కావాలా? అసలు మాయలోడివి మనమే కదనండి మాయలోళ్ళం. కొద్దిగా తీసేస్తే ఇంకొక రకం వాళ్ళం. తిండి, తర్వాత మత్తు. ఎక్కడ చూడండి ఏం వెళ్తున్నాయి? పక్కమ్మడి తిన్నాడా, పక్కమ్మడి ఏమంటే ఏం చేయాలి? తాగాలి. మత్తు. ప్రార్థన మత్తుతో లేడు, వాక్యం మత్తు ఉండదు. ఏం మత్తు ఉంటుంది? మద్యం మత్తు. అవసరమైతే దాని కొరకు ఈరోజు చూసారా, ఆరాధన కూడా రారు. కడుపులో ఇక మత్తుంటే ఇక ఈ వాక్యం ఏం లోపలికి దిగిద్ది? ఎంత మంచి మాటలు చెప్పినా ఎవరు వింటున్నారు చెప్పండి? అంటే సమాజం ఏమంటే యేసుక్రీస్తుల వారు ఎప్పుడో చెప్పాడు, తిండి వలన, మత్తు వలన, ఆ ఐహిక విచార వలన మీరు సిద్ధంగా ఉండరు, మీ హృదయాలన్నీ అటువైపే వెళుతాయి, మీరు జాగ్రత్త అని చెప్తుంటున్నప్పుడు మనం వాటిని అంగీకరించాలి కదా. నాకు కూడా అది అనిపిస్తుంటుందండి. తినేటప్పుడు భయం అవుతుంది, తినేటప్పుడు దబుక్కున ఏమైనా
ఏం తెలియదు కదా. తినేటప్పుడు చచ్చిపోతామేమో, బండి ఎక్కేటప్పుడు, తోలేటప్పుడు. నిజమండి, ప్రతి క్షణం భయం. గడపాలి కదా, భయంతో గడపమంటున్నాడు. అందుకే ఆనాటి సమాజం కూడా యేసుక్రీస్తుల వారు వెంబడించినప్పుడు ఏమన్నాడు? మీరు తిండి తినడానికే వస్తున్నట్టుగా మాట్లాడతాడు ఆయన. నేను చెప్పే మాటల కంటే నేను పెట్టే భోజనానికే మీరు వస్తున్నారేమో. ఆ రోజే యేసు అన్నప్పుడు అలాంటి వారముగా మనం ఉండకూడదని ఆ మాటను బట్టి ఇప్పుడు మనకి అర్థం కావాలి. అంతే. అంటే దేవుడు మనలకి ఒకసారి మనల్ని గుర్తు చేస్తున్నాడు, రిమైండింగ్ చేస్తున్నాడు. బ్యాంకులో లోన్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు? ట్యాప్కోసారి మెసేజ్ పంపిస్తుంటాడు, అలర్ట్ చేస్తాడు. ఎందుకనంటే వాళ్ళ బాధ్యత అది. అలా చేయకపోతే మనం ఏమంటాం? ఒక్కసారి అని చెప్పొద్దా మేము కట్టేవాళ్ళంగా? మనం కట్టకపోయినా ఏమంటాం? సహజంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కట్టేవాళ్ళం కదా అంటాడు. అందుకే దేవుడు అలాంటి మాటలు రాయించాడు. అంటే గత కాలంలో జరిగిపోయిన మాటలన్నీ మనకి ఏం చేస్తున్నాయి? గుర్తు అలర్ట్ చేస్తున్నాయి, సిద్ధం చేస్తూ ఉన్నాయి. అంబులెన్స్ పోతూ ఉంటే క్విక్ అయిన సౌండ్ మోగుతూ వెళ్ళిపోతుంటుంది. దాని అర్థం ఏంటి? వెనక ప్రమాదంలో ఉన్న వ్యక్తి వస్తున్నాడు కనుక నేను బాగానే ఉన్నాను కనుక అది జరగాలి. ఇది సిద్ధపాఠం అంటారు. రాబోతున్నాడు యేసుక్రీస్తుల వారు. నేను పోబోతున్నాను, ఆయన రాకడా నా ప్రాణం పోకడా ఏ క్షణమో తెలియదు కనుక ఇప్పుడు నేనేం చేయాలి? నా హృదయాలను వాక్యంతో సిద్ధం చేసుకోవాలి. అది అలా వాక్యం ఉన్నప్పుడు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు తినేటప్పుడు కూడా ఆగిపోయినా పర్వాలేదు. అదే కదనండి, అదే చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వలరా కొంచెం మీరు బాగా ఆలోచించండి. ఆనాడు ప్రజలు ఎలాంటి వాటితో హృదయాలను నింపుకుంటున్నారు కనుక ఈరోజు అదే మరి యాకోబు గారు ఏమంటున్నాడంటే, మీరు కాస్తంత జ్ఞానవంతులు కండి, మీరు కాస్త మారండి, మీ హృదయాలను వాక్యం చేత సిద్ధం చేసుకోండి. ఇక అంతం అన్నాడు కదా, అంతం వరకు ఇంకా మనం ఎలాంటివి చేసుకోవాలో ఒక 2-3 మాటలు ఉన్నాయి, అవి చూసుకొని ముగించుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ముందుగా రోమపత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలో, అప్పటి క్రియల వలన మీకేమి కలిగిన ఫలం ఏమి కలిగింది? అప్పటి క్రియలు అంటే క్రీస్తులోకి రాకముందు మనకేమైనా ఫలం ఉందా అండి? ఏమి లేదు. అప్పటి క్రియల వలన మనకి ఎలాంటి ఫలం ఏమి లేదు. వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారా? నిజంగానేనండి. ఏమండి, నాకు అనిపిస్తుంటుంది, మీకు అనిపిస్తుంది లేదు, మీకు కూడా అనిపిస్తుంది. ఎంత దుర్మార్గులంగా, ఎంత పాపులంగా, ఎంత ఇదిగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు మనకు కలుగుతుందా లేదా ఆలోచనకు చెప్పండి? కలగాలి. అదే మన మార్పు. తర్వాత అంటున్నాడు, చదవండి. వాటి అంతము మరణం. అంటే ఆ మరణంలో నుండి మనల్ని విమోచన చేయాలని నిజంగా ఆ క్రియల వలన మనకే లాభం లేదు. అంటే ఇక్కడ మీరు గమనించండి, అంతం వరకు మనము కూడా ఏమండి కాపాడబడాలంటే ఇక్కడ మనం ఇంకొకటి ఏం నేర్చుకోవాలో తెలుసా? క్రియలు అనేవి మనలో ఉండాలి. అప్పటి క్రియల వలన లాభం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం మారామో, మారిన తర్వాత మనలో దేవుడు ఏం చూస్తాడట? పనులు చూస్తాడు. అంటే పనిమంతులై ఉండాలి. బుద్ధిమంతుడు పనిమంతుడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పనిలో ఉంటాడు. బుద్ధిహీనుడు ఎక్కడుంటాడు? పనిలో ఉండడు. అంటే ఇప్పుడు మనం క్రియలో అంటే పనులే కదా, పనులలో ఉండాలి. అంతము 22వ వచనం చదవండి. అదే ఏమంటున్నాడు? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి మనం దాసులైనందున అది పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము అన్నాడు. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. పాపములో నుండి విమోచింపబడ్డాం కదా, విమోచింపబడినటువంటి మనకు అంతము వరకు మనం ఏముండాలట? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగిన క్రియలు చేసిన వారై ఉండి హృదయాలను సిద్ధం చేసుకునేవారు అంతములో నుండి రక్షింపబడతారు. రుజరా ఎక్కడుందో? సమీపముగా ఉన్నదనంటే మనం సమీపములో ఉన్నటువంటి ఆయనకు మనం ఏం సిద్ధం చేసుకోవాలో చెప్తున్నాడు. క్రియల ద్వారా మీ హృదయాలను వాక్యం చేత సిద్ధం చేసుకోండి. పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడికి బాగా నచ్చినది ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అదేనండి, దేవునికి పరిశుద్ధత కావాలి. అంటే పరిశుద్ధత లేకుండా మనం ఎన్ని క్రియలు చేసినా వృధా, అవి పనికిరావు. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, నువ్వు ఎంత దేవుడికి కానుకిచ్చినా అది చెల్లుబాటు కాదు. దేవుడు చెప్తున్నాడు తినండి. కనుక పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత ఎలా వస్తుంది? రక్షింపబడదు, బాప్తిస్మ పొందుట ద్వారా. బాప్తిస్మ తీసుకున్నామా? తీసుకున్న దగ్గర నుంచి ఎంత పరిశుద్ధంగా ఉంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని క్రియలు మనం చేశామో.
ఇప్పుడు దాన్ని ఏమంటారు తెలుసు, వెనకేసుకోవడం అంటారు చూసారా. వెనకేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడతాయట. వృద్ధాప్యంలోకి పోయి అయ్యే తింటాం కదా, అవి తింటావా? కనుక ఇప్పుడు మనం ఏమంటే మనం బ్రతకాలి అంటే మనం వెనక ఏం వేసుకోవాలి? పనులు, క్రియలను వెనకేసుకోండి. దేవుని పనులు ఎన్ని చేశాం? నేను ఆత్మీయంగా మారిన దగ్గర నుంచి ఏమంటే ఆత్మలో రక్షింపబడటానికి, వాక్యాన్ని వినిపించటానికి నేను ఎన్ని పనులు చేశాను. నేను వ్యక్తిగతంగా కావచ్చు, నా కుటుంబ పరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, ఎన్ని పనులు చేశాము. ఇవన్నీ లెక్క వస్తూ ఉంటాయి. వీటన్నిటిలో దేవుడు చూస్తూ ఉంటాడు. అంటే ఎంత పని చేస్తున్నామో అంత పరిశుద్ధత కూడా మనకి అవసరం. అంతే, అంతము వరకు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ ఫలితం ఏమన్నాడు తర్వాత? నిత్య జీవము. ఇంకేమన్నాడు తెలుసా? నేను క్రియలు అన్నాను కదా, దేవుడే చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయి వారికి జనుల మీద అధికారం ఇచ్చేదను అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారే పనిచేశాడు భూమి మీద. ఎందుకు? నిత్య జీవాన్ని కలిగి ఉండాలి. శరీరధారి అయి ఉన్న ప్రతి మనిషి భూమి మీద క్రియలు చెయ్యాలి. ఆ క్రియలు ఏమంటున్నాడు? అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయండి, నా క్రియలు జాగ్రత్తగా చేయండి అంటున్నాడనంటే మనుషులందరూ ఎవరి క్రియలో ఉన్నారు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములలో చూచుకొనుచున్నారు కానీ యేసు ప్రభు క్రియలు చూసేది ఎవరు? ఆలోచించండి. ప్రభు అందరికి ప్రభువే కదా, దేవుడు అందరికీ దేవుడే కదా. అందరికి దేవుడై ఉన్న ఆయనను అందరికీ మనం పరిచయం చేయాలి. అంటే మన సొంత కార్యాల కంటే దేవుని కార్యాలే ప్రాముఖ్యతగా మనం ఇవ్వాలి. అంతే కదా. అంటే అందుకే చెప్తున్నాం, మనం ఏ క్రియలు చేసినా అందులో దేవుడు ఉంటాడండి. ప్రార్థనతోనే మనం ప్రారంభిస్తాం, దేవుని వాక్యాన్ని వినిపిస్తాం. అలాంటి వారంగా ఈరోజు మనం ఉండాలి. అందుకే నా క్రియలు చేయండి అన్నాడు. క్రియలు చేసేటప్పుడు ఏముండాలట? జాగ్రత్త. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం మొక్కుబడి, అంతే కదా. చేస్తున్నామంటే చేస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం, వింటున్నామంటే వింటున్నాం. కానీ ప్రతి విషయంలో దేవుడు ఏం చూస్తున్నాడట? జాగ్రత్త. ఆదమరిస్తే పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం చేస్తూ ఉంటాం. ఏ కొద్దిగా అజాగ్రత్తగా మారిపోతే చాలా ప్రమాదకరం. ఏమంటే మొన్న వరులు కోసిన తర్వాత ఇప్పుడు గడ్డి కడుతున్నారు. ఒకప్పుడు మనుషులతోనే కట్టించేవాళ్ళు, అది ఆరోగ్యంగా పని కూడా దొరికేది. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి కదా. ఆ మిషన్లు వచ్చినప్పుడు ఆ లోపల ఉన్న మిషన్లో ఉన్న గడ్డి తీద్దాం అనుకున్నాడట. ఈ లోపు మిషన్ స్టార్ట్ అయింది, అందులోనే వెళ్ళిపోయాడు, క్షణంలో చచ్చిపోయాడు. అజాగ్రత్త ఎన్ని జరగటం లేదు చెప్పండి. అలా ప్రయాణం చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం, యాక్సిడెంట్ అంటాం. ఇవన్నీ తెలిసిన తర్వాత, అంతము సమీపంగా ఉన్నదని తెలిసిన తర్వాత మీ హృదయాలను సిద్ధం చేసుకోండి అని చెప్పాడు. మీరు పరిశుద్ధత కలిగి ఉండమని చెప్పాడు, క్రియలు చేయమని చెప్పాడు. ఇవన్నీ చేయకుండా మనం అజాగ్రత్తగా ఉంటున్నామా? ఒకవేళ గమనిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. నిజమే తండ్రి, కొన్ని సమయాలలో అజాగ్రత్తగా కూడా ఉంటున్నాం ప్రభువా. అజాగ్రత్తగా కూడా ఉండకుండా మమ్మల్ని కాస్తంత మెలకువ కలిగేలా మాకు తోడుగా ఉండండి అని మనం ప్రార్థన చేయాలి. అందుకేనండి ప్రార్థన విలువగా తెలియట్లేదు చాలామందికి. ఇప్పుడు చెప్పండి, మనం సమీపమై ఉన్నది ఏంటి? అంతం. ఏం సమీపంగా ఉంది? అంతం. అంతమైపోయే ఈ జీవితంలో అంగులు, ఆర్భాటాలు, అహసూయలు, అహంకారాలు ఎందుకండి? తగ్గుదాం. అందుకే బుద్ధిమంతుడు, ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఊరకనే ఉంటాడు. ఊరకనే ఉందాం. సౌండ్ లేకుండా కూడా వాక్యం చెప్పుకునే రోజులు వస్తాయి, తప్పదు. అప్పుడు జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. మరి ఆ బాధ కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత సౌండ్ బాక్స్ పెట్టినా కూడా మనకు వినలేం. రేపటి రోజున అది కూడా వద్దంటారుగా. అది లేకుండా మాట్లాడితే మరి అంత పెద్దగా మాట్లాడతామా? అప్పుడు జాగ్రత్తగా ఎవరు వింటారో అప్పుడు తెలుస్తుంది సౌండ్ విలువేందో. అంతే కదా. ఏది ఏమైనా రాని కానివ్వండి, ఒకరికి ఎదుటి వాళ్ళకు మనం అభ్యంతరంగా ఉంటున్నామా? తగ్గుదాం. ఎదుటి వాళ్ళకి అభ్యంతరం అనిపించిందని మనం చేయకుండా ఉంటే తప్పేమైందండి? నామూషం కాదు అది. దేవుడు మనల్ని అదే చూస్తాడు. అది కూడా క్రియ కదా. సహోదరుడు బాధపడుతున్నాడట, పోనీ, అంతే కదా. ఎదుటి వాళ్ళకి బాధను కలిగించేవాడు కాదు క్రైస్తవుడు. కాకపోతే ఆ మాటలలో, ఆ పాటలలో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని మనిషిగా బ్రతుకుతాడేమోనని, జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారేమోనని, నవసమాస్యంలో మనుషులంగా బ్రతుకుతామేమన్న ఆలోచనతోనే ఉన్నాం తప్ప మరొక ఉద్దేశం కాదు. ఇది ఏమైనా ప్రార్థన చేయాలి.
అంతం సమీపమై ఉన్నది. కనుక ఈ అంతరించిపోయే మన ఆత్మలో ఏమంటే నిత్య జీవం మనం కలిగి ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? పనులలో ఉండాలి. పనులు చేయటం ద్వారా పరిశుద్ధత వస్తుంది. తర్వాత మన హృదయంలో వాక్యం ఉంటుంది. ఇవన్నీ కలిగి ఉన్న వారిలో పరలోకానికి చేరుకుంటారు. లేకపోతే చేరుకోరు. సరే ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకొని మనందరము క్రియలలో ఉందాం. ఏమండి? విమోచింపబడిన దానికి కృతజ్ఞతగా బ్రతుకుదాం.